ఓహో, వయోవృద్ధులు, కురువృద్ధులు, ధర్మ వృద్ధులు మనకు ప్రబుద్ధుల బుద్ధి ఇంత గనుక నిద్రపోతున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మం అధర్మమని ఆవునిచ్చుచున్నది. జూదమ ధర్మ విరుద్ధము సప్త మహావ్యసనంలో నీచాకి నిజమని తెలిసి అంగీకార ముద్ర వేసి ఇంత గనుక మీరేల వీక్షించింది. అయినను జూద క్రీడలతో ధర్మము స్థితులతో మామని సరిజోతిని చేసి ఆడించిందే కానీ చతుర్శక్తి కళా విచారం లేదు. నేను ఆడలేదే, ఆట తెలియకనా? ధర్మం తెలియదు కనుక. కానీ ధర్మాధర్మం విచారింపక తొమ్మిది విక్రమ వజ్రమ సంపదలను మా తల్లి దయార్థమైన ఇంద్రపత్రమును తన ఒక్కరి సొత్తైనట్టుగా ఈ పాండితుడు వదిలినప్పుడు ఇది ధర్మం కాదని వీరే ఒక్కరే నేను పెదవి కదిపిరా అని ఓరిగా పెట్టినప్పుడు నేను ఆ మగవుని మగదినితో మత్స్యంతరం కొట్టి తెచ్చుకున్నవాడు నేను పాంచాలిపై నీకేం అధికారం ఉందని అర్జునన్న అన్నను అడిగిన చతుర్విధ పురుషార్థంలో సగధర్మచారమైన తాను దయాళికంగా పందెం వహించినప్పుడు ఇది అమానసం ఉన్నవారు ఎవరు లేరే. నేను గెలిచిస్తే మాయా దుర్ధర్మని ధర్మతుడు గెలిచిన ధర్మము జయించినదని మీరు జయజేరి కొట్టిన వారు కాదా? మీ 12వ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను బంధించి అధర్మ దేవతను విడతానని వాడికి తాత అన్నాడు. స్వయం మన సమయమున నా పూర్వ మిత్రుని సూతకుల ప్రసూతుడిని వదని వరబహిష్కరించిన ఆ ద్రుపదులకు బుద్ధి చెప్పడానికి జయక్రముడు నాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పరిహసించిన పంచభద్రుక పాంచాలిపై పగ సాగించుటే దీని ఆంతర్యం అంతియే గాని మా పితృదేవత దేవతములు ఎంగిరికూడు కాసుబడు అల్పుడను కాను. అందున జూదాచితములు విత్తములపై చిత్తం ఎత్తుకును అధముడును కాను. నా హృదయాగ్ని తోలన ప్రతిరూపమే ఈ జూదమ తాత. ఆ ప్రతీకారంలోనే పాంచాలి ఆవరించని మన ధర్మాలతో పక్షపాత బుద్ధులతో పాదకర్మలతో మనబడతా మీరు ఈ సభలో మాట్లాడా అనర్హులు. ఇక మీ హితోపదేశం కట్టబెట్టండి, కూర్చోండి.